చేశారు. ఏదైతే అవతల రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ని ఇక్కడ ఓటు వేయించట్లేదని చెప్పి వాళ్ళకి తెలియాలి. అది జరుగుతుందా వాస్తవంగా? అసలు అలాంటిది ఉందా లేదా అంటే మీరు ఒక్కసారి గమనిస్తే దొంగ అన్నట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళడం, వివరాలు సేకరించడం, ఏ విధంగా ఓట్లు చేర్చాలి, ఏ విధంగా ఓట్లు తీసివేయాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులకు వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి దొంగ ఓట్లు చేర్పించడం, ఏదైనా నిఖరమైనటువంటి ఓట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుందంటే వాటిని తొలగించడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి మోసపూరితమైనటువంటి పనులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ధ్యాస ఉంటుంది తప్ప దొడ్డిదారిని గెలవాలనేటువంటి ఆలోచన ఎన్నడూ ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎవరైనా ఆరోపణలు చేశారు అంటే దాన్ని దొంగ అన్నట్టుగా ఏదైతే తప్పులు చంద్రబాబు నాయుడు గతంలో చేశాడో ఆ అనుభవం ఉందో, అవగాహన ఉందో, ఆయన ఆ తప్పులన్నీ ఈ ప్రభుత్వం చేసినట్టుగా నెపాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, నాయకులు కానీ ఓటర్ల మీద, దొంగ ఓటర్ల మీద నమ్ముకుని గెలవాలనేటువంటి ధ్యాస, ఆశ లేదు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానంతో తిరుగులేనటువంటి విజయాన్ని రేపు 2024 ఎన్నికల్లో సాధించబోతుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. శాసనసభ్యులు నాకు అత్యంత ఆప్తులు, ప్రియమిత్రులు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో వెలగలేరు గ్రామంలో 11 కోట్లతో నిర్మించినటువంటి 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 1958లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఫామ్ అయితే ఇప్పటివరకు దాదాపుగా 8,48,000 మెట్రిక్ టన్నులతో కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో గోడౌన్లు నిర్మించడం జరిగింది. అయితే ఈ ఒక్క 2019 నుండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా 2,48,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లను ఈరోజు నిర్మించారు. అంటే 1959 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించినటువంటి గోడౌన్లలో 40% 5 సంవత్సరాలు నిర్మించడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి అన్ని విధాల రైతులకు పెట్టుబడికి రైతు భరోసా ఇవ్వడం, పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి సకాలంలో వర్షాలు పడడం, సమృద్ధిగా సాగునీరు అందించడం, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు కోరుకుంటారు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ, ఇవన్నీ కూడా టెస్ట్ చేసి సర్టిఫై చేసినటువంటి వాటిని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన వ్యవస్థలో భాగంగా, సంస్కరణలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించడం, పండించినటువంటి ధాన్యానికి ఉచితంగా పంటల బీమా ఇవ్వడం, వాటితో పాటు పండించినటువంటి ధాన్యానికి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో ఈరోజు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానమైనటువంటి లక్ష్యాలు. అందులో భాగంగా రైతులు ఉత్పత్తులు వచ్చినప్పుడు మార్కెట్లోకి గణనీయంగా ఆ రోజు దళారులు, వ్యాపారులు మధ్య రంగప్రవేశం చేసి వాళ్ళ మధ్యవర్తుల చేతిలో మోసపోతారు, రేటు తక్కువ పలుకుతుంది. కాబట్టి వాళ్ళు నిలువ ఉంచుకొని మంచి రేటు పొందేంత వరకు ధాన్యాన్ని నిలువ ఉంచుకోవడానికి ప్రదేశం అవసరం. దానికోసం ఈరోజు ఈ గిడ్డంగుల నిర్మాణం, అదేవిధంగా మల్టీపర్పస్ గోడౌన్స్ కింద ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో 500 మెట్రిక్ టన్నులు, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లు నిర్మిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. రైతులకు అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి రైతుల మీద ఎక్కడ లేనటువంటి ఈరోజు మొసలు కన్నీరు కార్చి రైతుల ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో రైతులకు మోసం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి, రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా చెప్పాడు, ఇచ్చాడు రైతు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజైనా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉందా? ఈరోజు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు కదా రైతు భరోసాకి, నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 15,000 ఒక్కరికి ఇచ్చారు కదా, నేను 3 ఇస్తాను. రకరకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాపీలని పథకాలని కాపీ కొట్టడం తప్ప ఒక్కరు కూడా కొత్తగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం
ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం అన్ని స్థాయిల్లో, అన్ని విధానాల్లో కూడా ఈరోజు మార్పులు తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి, అదేవిధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఎండీ గారికి, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, రైతులు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించి నన్ను ఆహ్వానించి ప్రారంభోత్సవంలో నాకు అవకాశం కల్పించి భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.